సన్ రైజర్స్ టీంలో తెలంగాణ ప్లేయర్స్ కు చోటేది. లోకల్ టీం అని చెప్పుకుంటూ స్థానిక ప్రతిభను తొక్కేస్తున్నారా? పాకిస్తాన్ ప్లేయర్స్ కు కోట్లు, మన బిడ్డలకు మొండి చెయ్య అంటూ విద్యార్థి సంఘాలు గళమెత్తాయి. ఆ డీటెయిల్స్ చూద్దాం. సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉప్పల్ స్టేడియం ముందు టీసీడీఏ విద్యార్థి సంఘాలు ఆందోళన చేశారు. సన్ రైజర్స్ టీంలో తెలంగాణకు చెందిన ప్రతిభావంతులైన ఆటగాళ్లకు చోటు కల్పించకుండా స్థానిక ప్రతిభను తొక్కిపెడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను 2.34 కోట్లు పెట్టి కొనుగోలు చేయడానికి సన్ గ్రూప్ దగ్గర నిధులున్నాయి గానీ మన ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికి మాత్రం వెనకాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఫ్రాంచైజీ డెక్కన్ చార్జర్స్ నుంచి సన్ గ్రూప్ చేతుల్లోకి వెళ్లినప్పటి నుంచి తెలంగాణ ప్లేయర్స్ కు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, పంజాబ్ లాంటి ఇతర రాష్ట్రాల జట్లు తెలుగు ప్లేయర్లకు అవకాశాలు కల్పిస్తుంటే లోకల్ టీం అని పిలిపించుకునే సన్ రైజర్స్ మాత్రం స్థానిక ఆటగాళ్లను పూర్తిగా విస్మరించడం దారుణమన్నారు. తెలంగాణ గడ్డపై వ్యాపారం చేస్తూ ఇక్కడి ప్రతిభను విస్మరించడం సరైన పద్ధతి కాదని, ఇప్పటికైనా మేనేజ్మెంట్ తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ మాకు తెలంగాణ గ్రామీణ క్రికెట్ క్రీడాకారులకు అన్యాయం చేస్తా ఉంది. మీకు హైదరాబాద్ లో వ్యాపారం కావాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ బదులు సన్ రైజర్స్ తమిళనాడు చేంజ్ చేసుకోండి పేరు. అంటే హైదరాబాద్ వద్దు, తీసివేసుకోండి. అంటే తమిళనాడు పెట్టుకొని మీరు అందరు తమిళనాడు ప్లేయర్లనే తీసుకోండి, వేరే భారతదేశం అందరు ప్లేయర్లను తీసుకోండి.